నేను ప్రస్తుతం ఫ్రాన్స్ ప్యారిస్ దగ్గరలో ఉన్న వెర్సలెస్ ప్యాలెస్లో ఉన్నాను. బహుశా ఈ గార్డెన్ చూస్తే ఇది ఒక మహోన్నతమైన చారిత్రకమైన ఘట్టాలకు నిదర్శనం. ఫ్రెంచ్ రెవల్యూషన్ మనం ఏదైతే 1789లో జరిగిందని చెప్తామో దానికి ఒక సాక్షీభూతంగా నిలిచిన గార్డెన్ మాత్రమే కాదు, ప్యాలెస్ మాత్రమే కాదు, ఈ మొత్తం ఏరియా అంతా కూడా, ఈ వెర్సలైస్ అనే ప్రాంతం అంతా కూడా ఫ్రెంచ్ రెవల్యూషన్, భారత రాజ్యాంగంగా సంబంధించి మనం మాట్లాడుతుంటాం. లిబర్టీ అని, లేదా ఫ్రీడమ్ అని, ఫ్రెటర్నిటీ అని, ఇలాంటి వాటన్నింటికి సంబంధించిన మూలాలు ఆధునిక ప్రపంచ చరిత్రలోనే 1789లో. మరొక విశేషం కూడా చెప్పాలి. జూన్ 19, జూన్ 20 ఈ 2 రోజులు ఇక్కడ ఉన్నాను నేను. సరిగ్గా ఈ రోజుల్లోనే 1789లో జూన్ 19, 20 ఆ తారీఖుల్లోనే మనకి టెన్నిస్ కోర్ట్ ఓత్ అనే ఒక చారిత్రకమైన ఘట్టం జూన్ 20న జరిగితే, అంతకు ముందు రోజు జూన్ 19న సరిగ్గా అప్పటి ఫ్రెంచ్ రాజు అంటే చక్రవర్తి, ఐ థింక్ లూయి 16th ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆయన ఫస్ట్ అంటే ధనికుల్ని పేదల్ని అందరికీ సంబంధించిన ఒక చారిత్రకమైన చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసిన రోజు కూడా. ఈ రోజుల్లో ఇక్కడ ఉండి నేను మీతో ఇక్కడికి సంబంధించిన విషయాల్ని పంచుకుంటూ ఉన్నాను.